రుద్రవరం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు మొదలుపెట్టారు. మండల కేంద్రంలోని కాట్నాలమాను సమీపం గల తెలుగుగంగ పిల్ల కాలువలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు ఈసీ సుబ్బన్న, టెక్నికల్ అసిస్టెంట్ నాగేంద్ర, ఫీల్డ్ అసిస్టెంట్ సైమన్ సమక్షంలో నిర్వహించారు. ఇందులో భాగంగా ఉపాధి హామీ ఈసీ సుబ్బన్న మాట్లాడుతూ, రుద్రవరం మండలం రుద్రవరం గ్రామ పంచాయతీ నందు ఈ ఉపాధి హామీ పథకం గ్రామీణ పేద ప్రజలకు ఒక వరం లాంటిది. ఎందుకంటే వేసవి కాలంలో పనులు లేని సమయంలో పేద ప్రజలు ఉపాధి కల్పించి వారి జీవన సామర్థ్యాన్ని మెరుగుపరచాలనే ఉద్దేశంతో ఈ పథకము ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా మన రుద్రవరం గ్రామంలో 500 మంది ఉపాధి హామీ కూలీలు ఉన్నారు. కానీ ప్రస్తుతం 250 మంది మాత్రమే ఈ పనికి వస్తున్నారు. మిగతా 250 మంది కూలీలు కూడా ఈ పనులను సద్వినియోగపరచుకోవాలని ఈసీ సుబ్బన్న తెలిపారు. మాకు పంపిన వివరాల మేరకు పనిలో మేము మీకు ఇచ్చిన కొలతల ప్రకారం పనిచేస్తే ఒక మనిషికి 300 రూపాయల కూలీలు వస్తుంది. కనుక మీరు చేసే పని నాణ్యత కలిగి ఉండాలి. ఒకవేళ ఎండ తీవ్రత దృష్ట్యా మీరు 5:30 గంటలకే వచ్చి 9:30 గంటలకు పని ముగించుకోవచ్చును. పనిచేసే ప్రదేశంలో టెంటులు వేసి మరి త్రాగుటకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూలీలకు అందుబాటులో ఉంచడం అయినది అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ ఈసీ సుబ్బన్న, టెక్నికల్ అసిస్టెంట్ నాగేంద్ర, ఫీల్డ్ అసిస్టెంట్ సైమను, ఉపాధి హామీ మేటీలు, కూలీలు పాల్గొన్నారు. పేపర్లో పడాలి, బుద్ధి పేపర్ దమ్ము గడ్డలు ఆడుకునే టీవీలో పడాలి, పేపర్ ఎమర్జెన్సీకి వచ్చేది అన్న చూడంటే గడ్డ ఆడికి లేచేస్తాను. మనం తప్పదుగా తొంభై ఏది అది మరి గడ్డలు కానీ తంతలు ఏర్పడతాయి. అటు సైడ్ పైకి ఇక్కడిక్కడ నీళ్ళు తెచ్చుకుంటున్నారు కదమ్మా. 2 లీటరు అడిగి ఓఆర్ఎస్ ప్యాకెట్లు అవమ్మా. దొరకమ్మా ఓఆర్ఎస్ ప్యాకెట్ లేదమ్మా, తెచ్చుకోరిమ్మా. ఇన్నే కదా హాస్పిటల్. ఇంకా టెంట్ వేయాలి. కాబట్టి మనం ఎంత తొందరగా వచ్చి మనం ఇలా ఫస్ట్ ఫోటో కొట్టించుకుంటే సెకండ్ ఫోటో కూడా తొందరగా వస్తుంది. మనం కూడా తొందరగా ఇంటికి పోనీకి వీలవుతుంది. తర్వాత మీరు ఇంతమంది వస్తున్నారు, ఒక్కొక్క మనిషి ఎంత పని చేసుకుంటే మనకి ఎంత డబ్బులు వస్తాయనేది తెలిసిన మేటీలు కాకుండా ఎవరైనా చెప్తారా? ఎవరు చెప్పలేరు. 300 ఎక్కువ సార్. 300 నాకు కూడా తెలుసు. నైన్టీ టీవీ యజమానికి మరియు రిపోర్టర్ గారికి నా యొక్క నమస్కారం. రుద్రవరం మండలం రుద్రవరం గ్రామ పంచాయతీ నందు ఉపాధి హామీ పథకంను అందరు కలిపి సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. మన గ్రామంలో దాదాపుగా 500 కూలీలు ఉన్నారు. ఇప్పుడు 250 మంది కూలీలు హాజరవుతున్నారు. మిగతా కూడా హాజరు కావాల్సిందిగా మేటీలకు అందరికీ తెలియజేయడం అయినది. ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు తగ్గట్టు ప్రతి ఒక్క కూలీకి 300 రూపాయలు దినసరి కూలీ ఇవ్వటకు ప్రభుత్వము మనకు ప్రపోజల్స్ పంపడం జరిగినది. వాటిని కూడా ఇవ్వడం జరిగినది. మీరు అందరూ
మేము ఇచ్చిన కొలతల ప్రకారం బడి మీరు చేసినట్లయితే మీకు ప్రతి ఒక్కరికి 300 రూపాయల కూలీ, దినసరి కూలీ వచ్చే విధంగాను మా టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, మేటీలు అందరు కలిపి మీకు 300 రూపాయల కూలీ వచ్చే విధంగా వారికి మార్కింగ్ ఇచ్చి పని చేపించడం జరుగుతుంది. కాబట్టి కూలీలు అందరూ మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందువలన ప్రభుత్వం వారు ఉదయం 5:30 గంటలకే పనికి వచ్చి 9-9:30 లోపల ఇంటికి పోవాల్సిందిగా తెలియజేయడం జరిగినది. దీనిని మీరందరూ సద్వినియోగం చేసుకొని ఉదయాన్నే 5:30 గంటలకు పనికి వచ్చే విధంగా చూసుకోవాల్సిందిగా తెలియజేయడం అయినది. అదేవిధంగా ప్రభుత్వము ఎండ తీవ్రత ఉన్నందువలన పని ప్రదేశంలో సౌకర్యాలను కల్పించమని చెప్పడం జరిగినది. వాటికి తగ్గట్టు నీడ, తర్వాత వారికి కావాల్సినటువంటి నీరు కూడా ప్రతి ఒక్కరూ ఒక కూలీ వచ్చేసి ప్రతి ఒక్కరూ 5 లీటర్లు నీళ్లు తీసుకోవాల్సిందిగా తెలియజేయడమైనది. మీరు చేసేటువంటి పనిలో నాణ్యత ఉండే విధంగా పని చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికీ మరి ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా, పని ప్రదేశంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా, దెబ్బలు తగిలించుకోకుండా, ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని సకాలంలో వచ్చి పని చేసుకొని మీకు ఇచ్చిన కొలతల ప్రకారం బడి పని చేసుకొని పోతారని మీకు అందరికీ